నా యొక్క నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం ఎండి ఆఫీస్లో సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని బట్టి మేము సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాము. కానీ సర్పంచ్ గారినే అధికారపూర్వకంగా సర్పంచ్ గారినే లోపల కూర్చోబెట్టాను. అమ్మ ఆవిడకి ఆ లెటర్ చదివి వినిపించడం తెలీదు, కమిషనర్ గారికి లెటర్ ఇవ్వాలంటేని నేను చదివి వినిపిస్తానంటే అవకాశం ఇవ్వండి 2 సెకండ్లు అంటే టోమా పీడి గారు హాట్ బయటకు వెళ్ళిపో నువ్వెవరు అని చెప్పేసి నన్ను అన్నారు. అయినా సరే నేను పాత్రికేయ విలేకరుగా కూడా చట్టాన్ని గౌరవించి నేను ఇక్కడ ఉన్నాను, బయటే ఉన్నాను. కనీసం గత 3 సంవత్సరాలు వైసీపీలో నలిగాము. ఇవాళ కూటమికి ఓటేసి కూటమిలో కూడా మేము అవమానం పొందుతున్నామంటే దానికి అర్థం అంటే మరి ఎలా ఉన్నదని మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక పంచాయతీ డైరెక్టర్ వచ్చినప్పుడు, స్టేట్ డైరెక్టర్ వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి లెటర్ తయారు చేసుకుని వచ్చి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని ఎన్నో చేయలేదు. దాంట్లో ఇవాళ ఒక దళితులు అన్నది మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ మీటింగ్లోనూ కేవలం అక్కడ కాపు సహోదరులు లేచిన వాళ్ళందరూ కూడా కాపు సామాజిక సహోదరులే, అది వైసీపీ కార్యకర్తలుగానే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మాట్లాడారు. కానీ ఒక దళిత సమస్యలు చెప్పుకోవడానికి, దళిత పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి మేము లెటర్ ఇవ్వడానికి వస్తే డోమా పీడి అక్కడ ఎంపీడీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ కూడా హెచ్చరించారు నువ్వు వెళ్ళొద్దని. అందుచేత మరి మేము ఈ లోకల్లో కూటమి ప్రభుత్వం ఏ పని ఓటు వేసాం కాబట్టి అయ్యాల వరమార బాటలో మేము నడిచాం. వరమార పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయండి మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పినది చేసినట్టు ఇవాళ మాకు మంచి గొప్ప అవమానం కలిగించినట్టు ఇక్కడ ఎంపీడీ ఆఫీసులో ఇంత అవమానం జరిగింది. ఏంటంటే ఖచ్చితంగా డోమా పీడి తన ఉద్యోగం తను కరెక్ట్గా చేయమనండి. ఆ డ్రామాలో జరిగే అవినీతిని కూడా అరికెట్టమనండి ముందు. ఇక్కడ కాదు మేము సమస్యలు చెప్పుకొని వస్తే మమ్మల్ని గెట్ అవుట్ అని చెప్పడం అన్నది అది అసభ్యకరం. ఒక దళిత మహిళ మా దళిత సర్పంచ్ని అవమానించినట్టు ఉందని మేము గౌరవ ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు గారికి, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా జరిగితే పంచాయతీలు అభివృద్ధి అయ్యండి, పంచాయతీలు అభివృద్ధి జరగవు. ఏంటంటే పంచాయతీ సమస్యలను చెప్పుకోవడానికి మేము 3 సంవత్సరాలు సర్పంచ్గా నెగ్గిన గ్రామానికి కనీసం చీప్లెట్ తుడిచే అవకాశం లేకుండా పోయింది. అంటే నిధులు లేక. అందుచేత మేము ఇవాళ సమస్యలు చెప్పుకోడానికి వస్తే డోమా పీడి మేడము ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అయ్యా మేము తప్పు మేము అడిగాం కాబట్టి స్టాండ్స్ ఇవ్వాలి కదండి. ఒకవేళ సర్పంచ్ గారు మాట్లాడకపోతే తన తరపున నేను ఎవరిని చెప్తానని చెప్పి వెళ్తా ఉంటే వాళ్ళు గెట్ అవుట్ అని చెప్పేసి బయట తెలియజేశారు. అది ఎంత అవమానకరం ఒక దళిత సర్పంచ్కి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. సర్పంచ్ దొంతమూరు నుంచి దొంతమూరు చూసిన భార్య సర్పంచ్ అయితే ఆయనకి అవకాశం ఇచ్చారు, 6 గంట మాట్లాడారు. ఆయన మాట్లాడారు సర్పంచ్ సీట్ కాదు కదండి అది. నేను భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఒక మహిళా సర్పంచ్ అని చెప్పేసి ఆవిడ సీట్లో ఆవిడ కూర్చోబెట్టి అమ్మా అది చదివి వినిపించి ఆ లెటర్ మేము సార్కి ఇస్తామని చెప్పేసి చెప్తే ఆ డోమా పీడి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ వెళ్ళలేదండి లోపలికి. ఆ సీనియర్ అసిస్టెంట్ ఎవరో కూడా మాకు తెలియదండి. ఇక్కడ ఎండి ఆఫీస్లో సారీ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కాదు జూనియర్ అసిస్టెంట్. దానిపై మరి మేము దీని మీద చాలా బాధాకరంగా ఉంది. అందుచేత సర్పంచ్ కానున్నట్టు కూర్చోబెట్టి 6 గంట మాట్లాడించారు. అది వైసీపీ కార్యకర్తలే. కానీ మేము కూటమి తరపున పనిచేసి మేము ఎంత బాధపడుతున్నామంటే దాన్ని మరి రాష్ట్ర నాయకులందరూ కూడా దీన్ని, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని గుర్తించి ఒక పిఠాపురం మండలం నవకొండ గ్రామ పంచాయతీకి నిధులు లేవండి అని చెప్పుకోవడానికి వస్తే కాబట్టి మా పిఠాపురం మండలానికి సంబంధించిన నవకొండ గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. అలాగే ఎస్సీ సప్లై నిధి కూడా మాకు గతంలో 15 సంవత్సరాల కింద 1,85,00,000 వచ్చాయి. మా ఎస్సీ సప్లై నుంచి కూడా ఇప్పుడు మాకు ప్రత్యేకంగా గతంలో ఎలా అయితే వచ్చాయో ఇప్పుడు ఎస్సీ సప్లై నుంచి కనీసం 1,80,00,000 కాకపోయినా 1 కోటి రూపాయలు మాకు మంజూరు చేసినట్టయితే మా దళితపేటలను అభివృద్ధి చేసుకుంటాం. అలాగే ప్రత్యేక స్పెషల్ ఫండ్ ఎమ్మెల్యే గారి ఫండ్స్ కూడా ఇస్తే గ్రామాన్ని శుభ్రంగా మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ వారిని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. కొండవరాన్ని బయటకు వచ్చాడు.